ఎన్జీఆర్. బీపీ అంటే ఏమిటి? బీపీ సమస్య ఉన్నవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? బీపీ వల్ల షుగర్ వస్తుందా? షుగర్కి బీపీకి ఉన్న సంబంధం ఏమిటి? బీపీ కంట్రోల్లో లేనివారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారికి ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలి అనే విషయం ఇవాళ మన డాక్టర్ ఎన్జీఆర్లో తెలుసుకుందాం. బీపీ అండ్ షుగర్ అనేది ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ అంటాం. చాలామంది ఏం చేస్తుంటారంటే బీపీ అనేది నార్మల్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, రెండవది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. బీపీ ఎప్పుడు రాసినా కానీ మనం పైన ఒకటి రాస్తాం, కింద ఒకటి రాస్తాం. 120/80, 130/90 అని రాస్తుంటాం. పై బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింది బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో చాలామందికి ఈ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు, సిమ్టమ్స్ ఏముండవు. ఏదో ఒక దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు చెక్ చేసి మీకు బీపీ ఎక్కువగా ఉంది, మెడిసిన్స్ వాడాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దానివల్ల లక్షణాలు ఏం లేవు కాబట్టి ట్యాబ్లెట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఈ బీపీ అనేది ఒక 4-5 ఇయర్స్, 5 to 6 ఇయర్స్ కనుక అన్కంట్రోల్ అంటే మనం మెడిసిన్స్ తీసుకోకున్నట్టు ఏదంటే దీర్ఘకాలికంగా కిడ్నీ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది, బ్రెయిన్ దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడు మాత్రమే లక్షణాలు బయటకు వస్తాయి. ఆ లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత మనం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ క్యూర్ అనేది ఉండదు. ఓన్లీ మనం సిమ్టమ్స్ని తగ్గించుకోవడం అంతే. అలా కాకుండా మనం 4-5 ఇయర్స్ ముందు నుంచే బీపీ ఉన్నప్పుడే లక్షణాలు లేనప్పటికే మనం బీపీ కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఈ కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, తర్వాత బ్రెయిన్ జబ్బులు కానీ రాకుండా నివారించుకోవచ్చు. అట్లాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలామంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే షుగర్ ఉందని చెప్తూ ఉంటారు, ఒక వారం రోజులు మందులు వాడుతుంటారు, తర్వాత మందులు వాడరు. షుగర్ కూడా దానివల్ల లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే లక్షణాలు బయటకు వస్తుంటాయి. మనకు షుగర్ ఉందని తెలియకుండా కూడా కిడ్నీలు ఎఫెక్ట్ కావడం, హార్ట్ ఎఫెక్ట్ కావడం, బ్రెయిన్ ఎఫెక్ట్ కావడం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ప్రతి 35 to 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ షుగర్ ఉంది అనుకుని తెలిసిన తర్వాత ఈ షుగర్ అనేది ఏంటంటే ఏం తినకముందు పరిగడుపున కనుక మనం టెస్ట్కి ఇచ్చినట్టు అయితే ఆ షుగర్ అనేది 110 milligrams లోపల ఉండాలి. తిన్న తర్వాత అయితే 160 లోపల ఉండాలి. అలా కాకుండా తిన్న తర్వాత 2 అవర్స్కి ఇచ్చిన మన టెస్ట్ ద్వారా మోర్ దెన్ 160 కనుక ఉన్నట్టయినా కానీ ఏం తినకముందు కనుక 110 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం షుగర్ ఉన్నట్టుగా పరిగణిస్తాం. సో చాలామంది ఏంటంటే ఈ బీపీ అనేది షుగర్ ఉన్న వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి ఎవరికైతే బీపీ షుగర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారికి వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. ఎలా పనిచేయడానికి ఏంటంటే జస్ట్ బేసిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి ఓన్లీ 2 రకాల టెస్టులు చేస్తే సరిపోతుంది. మన మూత్రంలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, జస్ట్ 60 to 70 రూపీస్ ఉంటుంది. ఆ మూత్రంలో కనుక ప్రోటీన్ ఏమన్నా పోతుందా ఆర్ రక్తం ఏమన్నా పోతూ ఉంటుందా, ఇదొకటి. తర్వాత మన బ్లడ్లో క్రియాటిన్ అనేది ఎంతగా ఉంది. క్రియాటిన్ అనే టెస్ట్ నార్మల్గా 1.2, 1.3 లోపల ఉండాలి. అలా కాకుండా ఎక్కువగా ఉన్నట్టు ఏదంటే కిడ్నీ పని శాతం తక్కువగా ఉంది అంటాం. ఈ రెండింటితోటి ప్లస్ పేషెంట్ బాడీ వెయిట్ని చూసుకొని, ఏజ్ని చూసుకొని మనం కిడ్నీ పర్సెంటేజ్ ఎంత పనిచేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ చిన్న ఫార్ములా ద్వారా అది తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకు ఆ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎవరికైతే కిడ్నీ పని శాతం 60% కంటే తక్కువగా ఉందో, అలా కాకుండా మూత్రంలో ప్రోటీన్ కనుక పోతుంది అనుకోండి, అట్లా కాకుండా ఇంకా మూత్రంలో రక్తం కూడా పోయినట్టు ఏదంటే వీళ్ళందరినీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది స్టేజెస్ వైజ్ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. స్టేజ్ 5 అనే వాళ్ళకి ఈ కిడ్నీ పని శాతం అనేది 15 ml కంటే తక్కువగా ఉంటుంది, 15%. వన్స్ ఒకసారి కిడ్నీ పని శాతం అనేది 15% కంటే తక్కువగా అయినప్పుడు మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ కిడ్నీ పనిని మనం ఆర్టిఫిషియల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఐదర్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కానీ అవసరం పడుతూ ఉంటుంది, హాస్పిటల్ డయాలసిస్ అంటాం, హీమోడయాలసిస్ అంటాం. వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసుకోవడం, సో హీమోడయాలసిస్ అంటాం. అది కాకుండా ఇంట్లో చేసుకునే డయాలసిస్ ఉంటుంది, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ 3 ఫామ్ల డయాలసిస్ ఏదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే 15% కంటే తక్కువగా ఉన్నప్పుడు. అలా కాకుండా సపోజ్ మనం ఈ ఇయర్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కిడ్నీ శాతం 50% ఉంది. సో 50% ఉన్నప్పుడు
50%లో ఏం లక్షణాలు లేనప్పటికీ కూడా ఎందువల్ల ఫెయిల్ అయింది అనేది ఫర్దర్ టెస్టులు చేసి దాన్ని కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మనం లాస్ట్ స్టేజ్కి పోకుండా కాపాడుకోవచ్చు. బీపీ షుగర్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. వన్స్ ఒకసారి షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు దానివల్ల ఏమి ఇబ్బందులు లేకుండానే ఫ్యూచర్లో ఒక 5-6 ఇయర్స్లో మన కిడ్నీ జబ్బు, హార్ట్ జబ్బు, బ్రెయిన్ జబ్బు రాకుండా ఉండాలంటే దీన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగనే బీపీని కూడా. బీపీ నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140 ఉండాలి, 140 లోపల ఉండాలి. సో 140 కంటే ఎక్కువగా ఉన్నట్టు అయ్యేదంటే బీపీ ఉందని చెప్తాము. అట్లే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 85 to 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు బీపీ ఉందని చెప్తాం. సో ఎవరికైతే ఇలా ఉంటుందో ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని ఉంటుంది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటి, ఒకవేళ ఒబెసిటీ వెయిట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా వన్స్ ఒకసారి బీపీ కానీ షుగర్ కానీ వచ్చిందంటే ఎవ్రీ డే అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ రెగ్యులర్ ఎరోబిక్ ఎక్సర్సైజ్, ఐదర్ వాకింగ్ కానీ ఎరోబిక్ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. మన నార్మల్ ఇండియన్ డైట్ కనుక తీసుకున్నట్టు అయితే ఒక రోజుకి మన డైట్ 6 నుంచి 8 గ్రాములు ఉంటుంది నార్మల్ యావరేజ్ కన్సంప్షన్. సో ఈ సాల్ట్ అనే దాన్ని మనం 2 grams కంటే తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకున్నప్పుడు ఏంటంటే బీపీని మనం మెడిసిన్ లేకుండా కూడా, తక్కువ మోతాదులో ఉన్న బీపీని అయితే మెడిసిన్ లేకుండా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, సాల్ట్ కన్సంప్షన్ తగ్గియడం, ఎవరికైతే ఈ స్మోకింగ్ అలవాటు ఉంటుందో స్మోకింగ్ మానేసేయాలి. సో జస్ట్ ఈ సింపుల్ 3 measures చేయడం వల్ల మన బీపీ అనేదాన్ని ఒక 30 to 40 mm తగ్గించుకోవచ్చు. సపోజ్ బీపీ 160 ఉన్న వాళ్ళు కూడా వెయిట్ రిడక్షన్, స్మోకింగ్ అవాయిడ్ చేసి సాల్ట్ తగ్గియడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ట్యాబ్లెట్ లేకుండా 160 నుంచి కూడా 120 వరకు తీసుకొని రావచ్చు. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం బీపీని డిటెక్ట్ చేసినప్పుడు ఈ అడ్వైస్ అన్ని ఫాలో చేస్తాం. ఫాలో కనుక చేసిన తర్వాత బీపీ కనుక నార్మల్గా వచ్చినట్టయితే మెడిసిన్ లేకుండా సేమ్గా కంటిన్యూ చేసుకోవాలి. బట్ ఇవన్నీ చేస్తున్నాక కూడా 3 months తర్వాత బీపీ అట్లే ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా మందులు వాడుకోవాలి. సో ఇలా మందులు వాడడం వల్ల ఫ్యూచర్లో బాడీలో అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. అట్లాగే షుగర్ ఉన్నప్పుడు కూడా, షుగర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు షుగర్కి ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో షుగర్ను, బీపీని కనుక మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసినట్టు అయితే ఈ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు రాకుండా, దీంతోపాటు హార్ట్ జబ్బు, తర్వాత బ్రెయిన్ పక్షవాతం ఇట్లాంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. చాలామందికి రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మనకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా అని ఎలా తెలుస్తుంది. ఒక్కొక్కసారి మూత్రం ఎక్కువసార్లు పోవడం కానీ, మూత్రంలో మంట ఉండడం కానీ, లేకుంటే చలి, జ్వరం రావడం కానీ, ఈ ఇటువైపు కానీ ఈ పొట్టలో ఇరువైపులో నొప్పి రావడం కానీ, ఒక సైడ్ కానీ 2 సైడ్లు కానీ నొప్పి రావడం కానీ, ఇవన్నీ ఉన్నట్టు అయితే ఇన్ఫెక్షన్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో కొంతమందికి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటే దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవడం అనేది జరగదు. హెర్బల్ వైద్య విధానంలో డాక్టర్ లక్ష్మణ్ రావు చెబుతున్న టాబ్లెట్ మేకింగ్ విధానం తెలుసుకుందాం. హెర్బల్ మెడిసిన్ ఎంత ప్రాచీనమైంది అని. హెర్బల్ మెడిసిన్ చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైందంటే మానవ నాగరికత ప్రారంభానికి ముందే, అంటే పాత రాతి యుగంలోనే, అంటే మనిషి దశ ప్రారంభమైనప్పటి నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి హెర్బల్ మెడిసిన్ మానవుడు వాడుతున్నాడు అనమాట. దానికి దృష్టాంతరాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. ఆ తరువాత మనిషి హెర్బల్ మెడిసిన్ గురించి ఎట్లా నేర్చుకున్నాడు, ఎట్లా తెలుసుకున్నాడు, ఏ వృక్ష సంబంధ పదార్థంలో ఏ ఔషధ గుణం ఉందో మనకు ఎలా తెలిసింది అంటే, వైద్యము ఒక విధానముగా చైనా వాళ్ళు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పటికీ చాలా కాలం నుంచి, అంతకు ముందు 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలోనూ హెర్బ్స్ ఔషధ గుణాలకు గాను వాడబడినాయి. అయితే వాటిని ఒక విధానముగా, దానికి ఒక థియరీ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ అలాంటివి కనుక్కోబడలేదన్నమాట. ఊరికనే మన గ్రామాల్లో ఉన్న వైద్యులు గనక పసరు మందు ఇచ్చినట్టు లేకపోతే ఆయిల్ ఇచ్చినట్టు చేసేవారు. చైనీస్ అట్లా కాదు. వ్యాధులు ఎందుకు ఉత్పత్తి అవుతాయి, ఎందుకు ఉత్పన్నమవుతాయి, ఈ వ్యాధికి ఏ ఔషధాలు కావాలి, ఈ ఔషధంలో ఏ మూలికలు కలిపి వాడాలి అనే విషయాలు వివరంగా రాశారనమాట. పేషెంటు అవసరాలకి తగినట్లుగా
ఆయా పదార్థాలు కలిపి క్యాప్సూల్స్గా చేయటం కానీ, లేకపోతే ఆయిల్స్గా చేయటం కానీ, లేకపోతే డికాక్షన్స్గా చేయటం కానీ చేసి ఇస్తామన్నమాట. అంటే ప్రతి పేషెంట్కి ప్రత్యేకంగా ఔషధము చేసి ఇస్తాము. ఎందుకనంటే వ్యాధి ఒక్కటే అయినా వ్యాధికి మూల కారణాలు వేరు వేరు పేషెంట్స్లో వేరువేరుగా ఉండటానికి అవకాశం ఉంది. అలా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మూల కారణాలని నిర్మూలించడానికి వాళ్ళకి ఇచ్చే ఔషధాలు కూడా ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఇచ్చే వాటికన్నా వేరుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఔషధాలు తయారు చేసే ప్రదేశంలో ఉన్నాము. ఆ పైన మీకు కనిపించే స్టీల్ క్యాన్లన్నీ వాటన్నింటిలో ముడి పదార్థాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ చిన్న చిన్న సీసాల్లో కూడా కొన్ని ముడి పదార్థాలు ఉన్నాయి. వీటిని ప్రథమంగా ఏం చేస్తామంటే ముందుగా చాలా ఫేస్ పౌడర్ లాంటి పౌడర్స్గా కన్వర్ట్ చేస్తాము. ఆ తర్వాత వాటితోటి క్యాప్సూల్స్ చేయటము, ఆ తర్వాత ఆయిల్స్ చేయటము, టింక్చర్స్ చేయటము, అంటే వివిధ రూపాల్లో ప్రతి ఔషధ పదార్థము ఉంటుందన్నమాట. ఏ రూపంలో ఎవరికి ఔషధము ఇవ్వవలసి వస్తే ఆ రూపంలో, అంటే ద్రవంగా కానీ, పొడిగా కానీ, లేకపోతే క్యాప్సూల్గా కానీ, ఆయింట్మెంట్గా కానీ వెంటనే ఆయా పదార్థాలు కలిపి వాటిని తయారు చేసి పేషెంట్ ఇక్కడ ఉండగానే ప్రత్యేకంగా ఇస్తామన్నమాట. అంటే ఎవరి పేషెంట్ గెట్స్ స్పెషల్ మెడిసిన్ ఫర్ హిస్ కండిషన్స్. అందువల్ల మేము చాలా వ్యాధుల్ని, అంటే గుండెపోటు ఉన్న వాళ్ళకి, గుండెలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, ఆ తరువాత రెమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, గ్యాసు, ఎసిడిటీ, మలబద్ధకము, ఇలాంటి వ్యాధులన్నింటికి మా దగ్గర ఔషధాలు ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా నయం చేయగలుగుతున్నాము. చాలామందికి గౌట్ అని ఉంటుంది, అంటే కొన్ని కీళ్ళు బాగా వాయటము, విపరీతంగా నొప్పి పెట్టడము అవి జరుగుతాయి. అది కూడా పూర్తిగా నయం చేయగలము. అలాగే రెమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు అంటారనమాట. కీళ్ల నొప్పులకి జీవితం పొడుగునా మందు తీసుకోవాల్సిందేను అని చెబుతారు. వాస్తవానికి అది నిజం కాదు. కీళ్ల నొప్పులు పూర్తిగా శాశ్వతంగా నయమయ్యే అవకాశం ఉంది అన్నమాట. అలాగే ఆస్తమా, సైనసైటిస్, రినైటిస్ అంటే ముక్కు జలుబు, ఇవన్నీ శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు అన్నమాట. ఇవన్నీ శాశ్వతంగా నయమవుతాయి. వీటికి ప్రతిరోజు ఔషధం వాడవలసిన అవసరం లేదు. మా ఔషధాలన్నింటిలోకి చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది ఏమిటంటే ఎవరైనా సరే ఎంత నలుపుగా ఉన్నారు అనే విషయము పక్కన పెట్టి, ఎవరైనా సరే ఎరుపు కావటానికి శరీరము అంతా, కేవలము ముఖంలోనే కాకుండా మెరుపు రావటానికి, దీన్ని జీవకళ అంటారనమాట. 100 రోజులు మేము ఇచ్చే క్యాప్సూల్స్ తీసుకుంటే కనీసం 20% ఎరుపు కావటము, ఆ తర్వాత మెరుపు రావటము అంటే అందరూ అంటారు జీవకళ, ముఖంలో జీవకళ ఉండాలన్నమాట శరీరంలో. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చర్మంలో ఉన్న 3 పొరలలోనూ రక్త ప్రసరణ సరిగా ఉంటే పోషక పదార్థాలన్నీ అందుతూ మెరుపుగాను జీవకళతోనూ ప్రకాశించుతూ ఉంటుందన్నమాట. అలాంటి క్యాప్సూల్స్ మేము తయారు చేసి వాడుతున్నాము. ప్రతి 20 మందిలోనూ 19 మందికి, అంటే 19 పీపుల్కి మార్పు తప్పనిసరిగా 100 రోజుల్లో వస్తూ ఉంది. ఆ మిగిలిన ఒక్కళ్ళు కూడా ఇంకొంతకాలం తీసుకుంటే వాళ్ళు కూడా మారుతున్నారనమాట. ఇప్పుడు మా టెక్నికల్ సూపర్వైజరు మహమ్మద్ నజీర్ క్యాప్సూల్స్ చేస్తున్నాడు. చూడండి, ఇది బై హ్యాండ్ క్యాప్సూల్స్ చేసే మెషిను. ఒక్కోసారి 300 వస్తాయి ఒక్కొక్క ప్లేట్లో, అంటే 300 క్యాప్సూల్స్ ఒకేసారి అవుతాయి అన్నమాట. ఇందువల్ల ఏమవుతుందంటే 300 ఇవ్వవలసి వచ్చిన, 600 క్యాప్సూల్స్ ఇవ్వవలసి వచ్చిన పేషెంట్ వెయిట్ చేస్తూ ఉండగానే మేము క్యాప్సూల్స్ చేసి ఇవ్వటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు క్యాప్సూల్స్లో మందు పోసి, ఆ తర్వాత ఆ మందు క్యాప్సూల్స్లో
సాధ్యమైనంత ఎక్కువగా పట్టడానికి, అంటే ప్రతి క్యాప్సూల్లోనూ 500 మిల్లీగ్రామ్స్ ఔషధం పట్టాలి. ఆ ఔషధం పట్టేట్టు దాన్ని పూర్తిగా నింపి చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒకసారి చేశాడు, మళ్ళీ రెండోసారి అవే క్యాప్సూల్స్లో ఔషధం నింపి మళ్ళీ ఇంకోసారి ఒత్తితే క్యాప్సూల్ నిండా ఔషధం పడుతుందన్నమాట. అంటే క్యాప్సూల్స్ బోలుగా కాకుండా క్యాప్సూల్ నిండా ఔషధం పడుతుంది. మామూలుగా పెద్ద మెషిన్ల మీద క్యాప్సూల్స్ చేస్తే క్యాప్సూల్లో ఔషధం పూర్తిగా నిండకుండా బోలుగా ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి సెమీ ఆటోమేటిక్ మెషిన్ అయితే, మాన్యువల్ మెషిన్ అంటారు యాక్చువల్గా దీన్ని, క్యాప్సూల్లో ఔషధము పూర్తిగా నిండుతుందన్నమాట. అప్పుడు ప్రతి క్యాప్సూల్లోనూ 500 mg కన్నా ఎక్కువ ఔషధమే పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది మూడోసారి నింపాడు క్యాప్సూల్ షెల్లో ఔషధము. ఈసారి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ క్యాప్సూల్ పూర్తిగా నిండినట్టు అనమాట. క్యాప్సూల్ మీద దాని క్యాప్ పెడతారు. అవి క్యాప్స్ ఓకే. క్యాప్సూల్స్ ఇప్పుడు పూర్తిగా నిండినాయి, బయటికి తీసామన్నమాట. ఎత్తు విప్పి చూపెట్టు. ఇప్పుడు ఔషధం నిండిన క్యాప్సూల్స్ అన్నమాట. అవి 300 ఒకేసారి తయారవుతాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.